జ్యోతిష్యం అనేటువంటి రెండు అంశాల మీద మాట్లాడుతున్నారు. కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి నేను స్థూలంగా పరిచయం చేసి మరొకసారి దాని అవకాశం వచ్చినప్పుడు లోతులకు వెళ్ళి మాట్లాడుతున్నాను. ఇటీవల మనం బయట చూస్తున్నాం, ఈ వాస్తు అనేటువంటిది బాగా ఎక్కువగా జనం చూడటం చూపించడం జరుగుతుంది. అయితే వాస్తువులో ప్రధానమైనటువంటి ఏంటి? 4 దిక్కులు, 4 మూలలు, ఏ దిక్కున ఏముండాలి, ఆ దిక్కున ఆ వస్తువు లేకపోతే ఎలాంటి ఫలితం వస్తుంది, ఇలాంటి విషయాల మీద ప్రధానంగా ఉంటుంది. అయితే వాస్తుని ప్రాథమిక స్థాయిలో ఇంజనీరింగ్ అనేది ఒప్పుకోవడానికి మనకేం అభ్యంతరం లేదు. అయితే ఇవాళ దాన్ని ఎక్కడికి తీసుకొచ్చారంటే, మన ఇంట్లో మన మంచి చెడుకి, మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలకి, వ్యాపారాలు ఉన్నతికి, తగ్గుదలకి, కోర్టు వ్యవహారాలకి, అన్నిటికీ కూడా ఈ గోడ పెట్టుకుంటే బాగుంటుంది, ఆ తడికాయ బాగా మార్పు వస్తుంది, లేదా ఈ గేట్ మారిస్తే మార్పు వస్తుంది, లేదంటే ఇది ఇట్లా ఉంటే మీ కొడుకు చచ్చిపోతాడు, లేదా మీ ఆవిడ వెళ్ళిపోతుంది, ఇట్లాంటివన్నీ అబద్ధాలన్నీ కలిపి వాస్తుకి జనం ఒప్పుకోవడానికి అట్లా రకరకాలుగా తయారు చేసుకుని వాళ్ళ వ్యాపారం స్థాయికి వెళ్ళి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక్కడ వాస్తుని ఒక వసతి కోసం, ఇంటి వసతి కోసం పెట్టుకునేటువంటి వస్తువుగా కాకుండా, అది సరిగ్గా పాటించకపోతే మనకేదో అయిపోతుంది అంత భయాన్ని సృష్టించి దాన్ని అమల్లో పెట్టేటువంటి వాతావరణం తీసుకొచ్చారు. అయితే కొంతమంది ఏమైనా అన్ని విమర్శించారు, బాగానే ఉంది, వాస్తులో తప్పే ఉంది, ఇల్లు జాగ్రత్తగా కట్టుకోవడం సౌకర్యం కోసంగా, గాలి ఎదురు రావడం కోసమే కదా, దాన్ని కూడా విమర్శించేది. అట్లా వాస్తవంగా ఉంటే మనకెవరికి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. కానీ అసలు వాస్తు ఏ పునాదుల మీద నిర్మించారు, అందులో వాస్తవం ఎంత ఉంది అనేది మనం పరిశీలిస్తే, ఇప్పుడు గర్ల్స్ హై స్కూల్ ఎక్కడ ఉందో అన్నాం అనుకోండి, మనం ఉమెన్స్ కాలేజీలో మీటింగ్ పెట్టుకున్నాం. ఉమెన్స్ కాలేజీ ఎక్కడ ఉందంటే ఈ పక్కన మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉందని చెప్తాం, దానికి దక్షిణ దిక్కు ఉందంటాం. మున్సిపల్ ఆఫీస్ ఎక్కడ ఉందంటే దీనికి ఉత్తర దిక్కు ఉందంటాం. అంటే దిక్కులు అనేవి సాపేక్షమే. ఈ బిల్డింగ్కి అటు ఉండదు ఒక దిక్కు అవుతుంది, ఇటు ఉండదు ఒక దిక్కు అవుతుంది, ఆ బిల్డింగ్కి ఈ బిల్డింగ్ ఇంకో దిక్కు అవుతుంది. అంటే మనం వస్తువుని గుర్తింపు చేసుకోవడం కోసం చెప్పుకునే దిక్కులు, వాస్తవానికి దిక్కులు భూమి మీద లేవు. భూమి మీద దాని విషయంలోనే లేవు. ఎందుకని? చదరానికి 4 ముఖాలు ఉంటాయి, 4 మూలలు ఉంటాయి. దీర్ఘచతురస్రానికి 4 ముఖాలు, 4 మూలలు ఉంటాయి. వృత్తానికి 360 డిగ్రీలు ఉంటాయి. గ్లోబుకి దిక్కులు ఉండవు. ఈ విశ్వంలో ఉన్నటువంటి భూమి కానీ, ఇలాంటి భూములు కానీ, సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ అన్నీ కూడా గ్లోబుల్ లాగానే ఉంటాయి. చదరంగా ఏమి ఉండవు. మరి చదరంగా లేనటువంటి గ్లోబుగా ఉన్నటువంటి భూమికి వాస్తవంగా దిక్కులు ఎక్కడ ఉన్నాయి? వాస్తవంగా దిక్కులు లేవు. భూమికే కాదు, విశ్వంలో దేనికి దిక్కులు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన ప్రకారం, బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం అన్ని వైపులా ఈ ఉన్నటువంటి గోళాలన్నీ కూడా విస్తరిస్తూ ఉన్నాయి. విస్తరిస్తూ ఉండేటువంటి పదార్థం యొక్క లక్షణం ఏంటంటే, ద్రవ్యరాశికి గోళాలుగా తయారు కావడం, తయారైనటువంటి పదార్థాల నుంచి మళ్ళీ ఎనర్జీ విడుదల అవుతూ క్రమంగా మళ్ళీ అది అంతర్ధానం అయిపోవడం. అంతర్ధానం అంటే ఎక్కడికో పోదు, అంతా ఒక చోటే ఉంటుంది. మళ్ళీ శక్తి పదార్థం శక్తిగాను నిరంతరం మార్పు ఉంటుంది. అది ఈ ప్రకృతికి ఉన్నటువంటి లక్షణం. ఈ లక్షణాలను బట్టి గురుత్వాకర్షణ అనేటువంటి నియమం ప్రకారం ప్రతి ఖగోళ వస్తువు కూడా లోపుగానే ఉంటుంది. అందువల్ల దిక్కులో ఉన్నటువంటి ప్రశ్న లేదు. తర్వాత అయిపోయిందంటే మన సౌకర్యం కోసం
చీరాలు ఎట్టుందని ఇప్పుడు ఒంగోలు చీరాలు ఎట్టుందంటే ఏదో చెప్పుకోవాలి కదా. అన్ని ఒకే దిక్కని పేరు పెట్టుకుంటే అర్థం కాదు కదా. అట్లా మన పేర్లు ఎట్లయితే సౌకర్యంగా పెట్టుకున్నామో ఈ దిక్కులు కూడా అట్లానే సౌకర్యంగా ఉపయోగపెట్టుకోవచ్చు. అంతవరకే తప్ప అంతకు మించినటువంటి దానికి ఎక్కువ కాలం లేదు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు చెప్పేది రేటు కాదని అంటానికి ఈరోజు ఒక వాసుమాడిని మనం తీసుకొచ్చి మన ఇంటికి చూపిస్తే వాళ్ళు కొన్ని మార్పులు చెబుతారు. రేపు ఇంకోళ్ళు తీసుకురండి వాళ్ళు ఇంకోటి చెబుతారు. ఎల్లుండి ఇంకోళ్ళు తీసుకురండి ఇంకోళ్ళు చెబుతారు. ఇప్పుడు శాస్త్రీయమైనటువంటి విషయాలు ఏంటంటే ఎవరైనా ఒకటే చెప్పాలా. H2 విశ్వ మొత్తంలో ఒకటే ఉంటుంది. H2 ఉంటే హైడ్రోజన్గా ఉంటుంది. ఆక్సిజన్ కలిస్తే నీటి పరిమాణం అవుతుంది, విడిపడితే 2 వాయువులు అవుతుంది. ఈ సూత్రం ఎక్కడైనా ఒకటే ఉంటుంది. సైన్స్లో ఏ సూత్రం అయినా కూడా విశ్వం మొత్తం ఒకటే ఉంటుంది, భిన్నమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. ఒక విషయాన్ని శాస్త్రంలో మనం అనాలంటే దాని యొక్క పద్ధతి ఎక్కడైనా ఒకటే ఉండాలి. ఈ బంధువుల యొక్క ఒక రిజల్ట్ ఒక పద్ధతి, ఇంకొక ఆయన యొక్క ఇంకో రిజల్ట్ ఉందంటే అర్థం ఏంటి? వాళ్ళ నాలెడ్జ్లో డిఫరెన్సా, అసలు శాస్త్రంలోనే ఉన్నటువంటి లోపాల? అది మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ఈ ఈ చెప్పేటప్పుడు వీటి మూలంగా తీసుకున్నటువంటి గ్రహాలు, ఈ గ్రహాల ప్రభావం ఉంటుంది వీటి మీద చెప్పి చెప్తారు. ఈ గ్రహం ఇటు ఎప్పుడు వస్తుంది, ఆ గ్రహం ఎప్పుడు వస్తుంది, దీనికి కుజుడు చూపు ఎక్కువ పడింది, శని చూపు ఎక్కువ పడింది. వాస్తవంగా గ్రహాలన్నీ మట్టిముద్దులు. ఈ భూమి అటైతే మనం ఉన్న భూమి మట్టిముద్దో అన్ని గ్రహాలు కూడా మట్టిముద్దులే. ఆ గ్రహాల యొక్క నడకకి ఈ భూమి మీద ఉన్నటువంటి మన ఇంటి వాస్తుకి అసలు సంబంధం లేదు. ఈ ఇంటికి సంబంధించినటువంటి వాస్తుకు సంబంధించి ఎలాంటి ఫలితాన్ని గ్రహాలు చూపించవు. గ్రహాలు చూపించగలిగేది ఏంటి అంటే గ్రావిటేషన్. భూమి మీద గ్రహాలు చూపించగలిగేది గ్రావిటేషన్. అది అవి ఉన్నటువంటి దూరాలను బట్టి, భూమి కంటే అవి ఉన్నటువంటి ఘట పరిమాణాలను బట్టి చూపిస్తే తప్ప, గురుత్వాకర్షణ శక్తిని చూపిస్తే తప్ప వేరే భూమి మీద నివసించేటువంటి మనుషులకి, ఈ ఉండే ఇళ్లకి, వీళ్ళ జీవితాలకి సంబంధించి ఎలాంటి ప్రభావం వాటికి లేదు. ఈ జీవితాలకి వాటికి సంబంధం బట్టి ఎక్కడ ఎలాంటి రుజువు లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే వాస్తు శాస్త్రం బతకడం కోసం ఏర్పాటు చేస్తుంది తప్ప వేరే కాదు. అయితే ఏ గ్రహాల ఆధారంగా పంతాలు ఏం చెప్పి చెబుతున్నారో అసలు గ్రహాలే తప్పు. ఎందుకని వాళ్ళు చెప్పే గ్రహాలు ఏంటి? సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని, రాహు, కేతు. ఇందులో సూర్యుడు గ్రహం కాదు, చంద్రుడు గ్రహం కాదు, రాహు, కేతు అనే గ్రహాలు అసలు లేవు. 9 గ్రహాలను వాడు చెప్పే వాటిలో 5 మిగులుతుంది. మరి 5 మిగిలితే ప్రభావం ఏమవుతున్నారు? 9కి చెబుతున్నారు. లేని వాటి గురించి కొన్ని, గ్రహాలు కాని వాటి గురించి కొన్ని. అంటే ఆ రోజుల్లో భూమి మీద మనం ఉన్నాం, భూమి మీద కదలకుండా మనం ఉన్నాం. మన చుట్టూ ఈ సూర్యుడు, చంద్రుడు తిరుగుతున్నారు. అట్లాగే కొంచెం దూరంగా నక్షత్రాలు తిరుగుతున్నాయి. అవి ఏదో చుక్కలు అంటే జ్యోతులు అనుకునేవాళ్ళు ఆకాశంలో నక్షత్రాలని. కానీ అవి ప్రతి నక్షత్రం కూడా సూర్యుడి కంటే కొన్ని రెట్లు పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. సూర్యుడిలాగా మండే అగ్నిపడాలని చెప్పే విషయాన్ని ఆ కాలం వాళ్ళకి తెలియదు. తెలియని కాలంలో వాటి గురించినటువంటి ప్రభావాన్ని భూమి మీద ఉన్నటువంటి ఇళ్లకు వాకిళ్లకు వాడు ఆపాదించి చెప్పినటువంటి దాన్ని వాళ్ళ విషయాలను తెలుసుకున్న తర్వాత కూడా అసలు వాటి ప్రభావం గురించి వాటి గురించి తెలుసుకోకుండా వాళ్ళు అనవసరంగా నష్టపడేటటువంటి పరిస్థితి విద్యావంతులు కూడా చేస్తున్నారు. ఎందుకంటే సూక్ష్మంగా కనుక్కోవచ్చు. ఇంజనీరింగ్ వాళ్ళు చాలా డెవలప్ అయింది. ఎన్నో మానవుడు సాధించాడు, ఎన్నో కట్టడాలు, సముద్రాల్లో రైలు పంపిస్తున్నాడు. 500-600 ఎత్తు అడుగుల విగ్రహాలని లేకపోతే కట్టడాలని చేస్తున్నారు. 110, 120, 150 అంతస్తుల దాకా బిల్డింగ్లు కడుతున్నారు. ఇది 12 అడుగులు 10.9 లెక్క వేసుకొని పూర్వం కట్టేటువంటి పరిస్థితి లేదు. అప్పుడు ఎందుకు వేసేవాళ్ళంటే పొయ్యలతోటి కట్టేవాళ్ళు కాబట్టి వాటిలో పుచ్చులు ఉంటాయి కాబట్టి ఎక్కువ దూరం పొడుగు పెడితే మధ్యలో ఇంకొద్ది ఉద్దేశంతోటి ఇన్ని అడుగుల కంటే 2 పొడుగు అని చెప్పి కొన్ని పనులు పెట్టారు. ఆ కాలానికి అవి సరిపోవచ్చు. ఈ కాలానికి అవసరం లేదు.
వాళ్ళ అంతకంటే 110 అంతస్తులు కట్టమంటే ఒకప్పుడు మనిషి కట్టగలిగేవాడు కాదు. ఇవాళ ఎన్ని కావాలంటే అని కడుతున్నారు, 8 అంతస్తులు కావాలంటే. అంటే దానికి కావాల్సినటువంటి బలాలను లెక్క వేసుకొని, భూమి ఆకర్షణని లెక్క వేసుకొని, వచ్చేటువంటి తుఫానుని గాలిని అన్నింటినీ లెక్కేసుకొని వీటన్నిటిని నష్టపడకుండా ఏం చేయాలనేటువంటిది క్యాల్కులేటెడ్గా ఇవాళ చేసుకున్నారు పని. దీన్ని బట్టి మనం లెక్కేసుకోవాలి తప్ప అసలు గ్రహం అంటే ఏంటో తెలియనటువంటి, దిక్కులంటే ఏంటో తెలియనటువంటి ఒక అమాయకుడు చెప్పేటటువంటి విషయాన్ని విని 1000 రూపాయలు తీసుకొని మనం ఆయన చేతిలో పెట్టి చదువుకున్న వాళ్ళకి దండాలు పెట్టడం అనేది మన యొక్క ఈ విషయంలో మనకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని తెలుస్తుంది తప్ప వాస్తవమైనటువంటి దానికి ఎలాంటి శాస్త్రీయమైనటువంటి ప్రాతిపదిక లేదు. పోతే మామూలుగా జనం ఏమనుకుంటారంటే వాస్తు అంటే వసతికి సంబంధించింది, సౌకర్యం, వనరులు, మెరక, గాలి, వెలుతురు ఇట్లాంటివి. మరి ఎవరికైనా ఒకటే కదా, ఏ మనిషికైనా ఒకటే. కానీ వాస్తవంగా వాస్తు పుస్తకాల్లో అట్లా ఉండదు. బ్రాహ్మణుడికైతే ఒక వాస్తు, క్షత్రియుడికైతే ఒక వాస్తు, వైశ్యుడికైతే ఒక వాస్తు, శూద్రుడికైతే ఒక వాస్తు. భూమిలో నుంచి అంటే భూమి దగ్గర నుంచి, భూమి స్వభావం దగ్గర నుంచి, భూమి వాసన దగ్గర నుంచి, ఎత్తు భూమి బల్ల భూమి దగ్గర నుంచి ఎవరికి అంటే ఏ కులానికి ఏ రకమైన భూమి ఉండాలి, ఏ కులానికి ఏ రకమైన నాణ్యత ఉండాలి, ఎవరు ఏ దిక్కులో నివసించాలి అంటే బ్రాహ్మణ దిక్కులో నివసించాలి, శూద్రుల దిక్కులో నివసించాలి, వైశ్యుల దిక్కులో నివసించాలి. అట్లాగే తలుపులు, కిటికీలు బ్రాహ్మడు ఏ రకమైన కొయ్యతో తలుపు తయారు చేసుకోవాలి, క్షత్రియుడు ఏ కొయ్యతో చేసుకోవాలి, శూద్రుడు ఏ కొయ్యతో చేసుకోవాలి, ఇట్లా అంటే అక్కడ కూడా వేరు చేసుకో. అంటే వాస్తవంగా చెప్పింది ఇవన్నీ చెప్పరు మనకి. ఎందుకంటే ఇప్పుడు శూద్రులు కూడా చాలా మంది కట్టేస్తుంటారు కదా, మీకు తక్కువ రకం వాడుకోవడానికి ఎవరు చెప్తే మనం ఎందుకుంటాం, ఏదైనా మమ్మల్ని తప్పు చేసి అంటున్నాం అని చెప్పి పిలవరు కదా వాడిని. అందుకని వాస్తు శాస్త్రాల్లో ఏమున్నాయో ఎవరు చెప్పకుండా మనకంతా నాణ్యము, గట్టి, హాయమో ఏదో చదువుతుంటారు. వాటి అర్థాలు వాస్తవంగా వాళ్ళకు కూడా తెలియదు. దేని బట్టి పెడుతున్నారో వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసి చెప్తారు. ఆ క్యాలిక్యులేషన్ ఎందుకు అట్లా వచ్చింది, ఎందుకు అట్లా చేయాలంటే దానికి కొంచెం చెప్పలేదు. అట్లాగే జ్యోతిష్యం మీద మళ్ళీ 5 నిమిషాలు మాట్లాడతాం. ఇటీవల జాతకాలు చట్టం పెళ్ళిళ్ళలో నేను చిన్నప్పుడు కంటే ఇప్పుడు బాగా ఎక్కువైపోయినాయి. ఎక్కడో అక్కడ చూసేవాళ్ళు జాతకం. ఇవాళ దాదాపుగా అందరికీ అదొక ఫ్యాషన్ గానో గొప్పగానో అలా అయినట్టుగా ఉంది. ఇప్పుడే చెప్పుకున్నాం, వాస్తవానికి భూమికి గ్రహాలకి దిక్కులు లేవు, అవన్నీ గోళాలుగా ఉంటాయి అని చెప్పి. అట్లాగే జాతకంలో అంటే జ్యోతిష్యం మీద మనం మాట్లాడుకుంటున్నాం. జ్యోతిష్యం ప్రకారం జాతక చక్రాలు వేస్తుంటారు. జ్యోతిష్యం అంటే ఏంటి, జ్యోతులకు సంబంధించినటువంటి శాస్త్రం అని, నక్షత్రాలకు సంబంధించినటువంటి శాస్త్రం అని. వీళ్ళు చెప్పేది ఏంటంటే భూమి పలానా రాశిలో ఉంది, ఈ రాశిలో ఉన్నప్పుడు ఈ రాశుల వాళ్ళకి ఈ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే నక్షత్రాల రాశుల్ని 12 రాశులుగా వాళ్ళు కర్కాటకం, మీనం, వృషభం ఇట్లా ఒక 12 రాశులుగా వాళ్ళు విభజిస్తారు. ఎవరు ఏ రాశిలో పుట్టారు దాన్ని బట్టి వాళ్ళ జీవిత ఫలితాలు ఉంటాయని చెప్పి. అసలు వాస్తవంగా రాశులు అనే పదమే తప్పు. రాశులు ఎక్కడా ఉండవు. 2 నక్షత్రాల దగ్గరకు వస్తే 2 డీపని పేలిపోతాయి. ఈ నక్షత్రాల మధ్య ఒకదానికి కొన్ని కోటాను కోట్ల మైళ్ళు దూరం ఉంటుంది. భూమికి అతి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు అయితే అతి దగ్గరగా ఉన్న సూర్యుడే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. అట్లా 15 కోట్ల కిలోమీటర్లు కాకుండా ఇంకా ఎక్కువ దూరాలు ఉంటాయి. మనం చూసేటువంటి ఈ గెలాక్సీలో 10,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయని అంచనా వేసుకుంటే ఒకదాని మధ్య ఎందుకంటే ఎక్కువ దూరాలు ఉంటాయి. కానీ మనకి చాలా దూరాలు ఉన్నందువల్ల అవన్నీ దగ్గరగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తాయి, ఏదో ఒక పెద్ద ఉన్నట్టుగా. కానీ కోటాను కోట్ల దూరాలు ఉంటాయి. ఈ కోటాను కోట్ల దూరం ఉండేటప్పుడు ఒక సాయం ఉన్న నక్షత్రం అదే సాయం కొంచెం వెనక
దూరాన్ని ఉన్న ఇంకో నక్షత్రం, ఇంకా దూరాన్ని ఇంకో నక్షత్రం, లేదా దీని పక్క వైపులో ఉన్నటువంటి ఇంకో నక్షత్రం, కొన్ని కలిసి మనకి కొంచెం దగ్గరగా ఉన్నట్టుగా ఇక్కడ నుంచి కనిపిస్తాయి. వాస్తవంగా అక్కడికి పోతే ఏ నక్షత్రాలు రెండు దగ్గరగా ఉండవు, అంటే సుమారుగా దగ్గరగా కూడా ఉండవు. ఎందుకంటే వాటి గ్రావిటీ ఎప్పుడైతే దగ్గరకు వచ్చిందో ఆటోమేటిక్గా ఆకర్షించబడటం, పేరుపోవడం జరుగుతుంది. ఈ రెండు ద్రవ్యరాశి కలిసిన పోతే లేదా సూర్యుడు మా విశ్వంలో తెలుసుకోవాలి. అయితే ఈ నక్షత్రాలు అంటే ఏంటిదో, సూర్యుడు అంటే ఏందో, ఈ భూమి అంటే ఏందో, ఈ గ్రహాలు ఎలా తిరుగుతుంటాయో, వీటి ఉపగ్రహాలు ఎన్నింటి ఉన్నాయో, భూమికి చంద్రుడు ఒకటే తెలుసు తప్ప ఈ క్యాల్కులేషన్ మొత్తంలో చంద్రుడు చేశాను తప్ప ఇంకా ఏ ఉపగ్రహాలు కూడా వేయడానికి అప్పుడు ఉపగ్రహాల మీద గ్రహాలు ఉన్నట్టు కూడా తెలియదు. అట్లాగే సూర్యుడు అంటే ఈ నక్షత్రాల గురించి కూడా వాస్తవాలు తెలియదు. తెలియనటువంటి రోజుల్లో సప్త ఋషి మండలం అని చెప్పి ఈ 4 కలిసి ఉంటాయి కాబట్టి ఇది ఆకారంలో, ఇది తేలాకారంలో ఉంది, ఇది వృశ్చిక రాశి కదా, అది ఎదురాకారంలో ఉంది పుష్పరాశి. ఈ ఆకారాలన్నీ మనం పిల్లలప్పుడు బారు బయట పడుతుంటే మబ్బులు తిరుగుతూ ఉంటే మనం ఊహించుకున్న ఆకారాలు కనబడుతుంటాయి. అట్లాగే నక్షత్రాల్లో మనం ఆకారాలు ఊహించుకొని ఆ ఆకారాల ప్రకారం అయ్యుంటాయి అనుకొని వీళ్ళు ప్రయాణం చేసేటువంటి భూమి ఆ స్థాయికి ఇప్పుడు వచ్చిన లెక్క వేసుకొని దాన్ని బట్టి జాగ్రత్తగా లెక్కెడుతున్నారు. ఈ వీడియోలో ఏ ఒక్క విషయం కరెక్ట్ కాదు. ఏ ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని బట్టి వాళ్ళు జాగ్రత్తగా లెక్క పెడుతున్నారో ఆ ఖగోళ శాస్త్రం నుంచి వాళ్ళకి తెలిసింది టోటల్గా తప్పు. మరి టోటల్గా వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్లో అసలు పునాదులోనే తప్పైనప్పుడు ఈ జాతకాలు ఎట్లా కరెక్ట్ అవుతాయి? రెండోది, ఈ జాతకాలకు మనిషి యొక్క జీవన విధానానికి ఈ నక్షత్ర గమనాలకి గ్రహ గమనాలకి అసలు సంబంధం ఏంటి? ఆ గ్రహాల ప్రభావం కానీ నక్షత్రాల ప్రభావం కానీ మనిషి మీద ఉంటుందా? ఉంటే ఏముంటుంది? వాస్తవంగా నక్షత్రాల ప్రభావం మన మీద ఉంటుంది. ఎందుకంటే అవి చాలా దూరాలు ఉన్నాయి, వాటి ప్రభావం మన మీద ఉంటే మనం ఇట్లా ఉండడానికి కూడా వీలు కాదు. కానీ గ్రహాల ప్రభావం కూడా చాలా సూక్ష్మంగా ఉంటుంది, అంటే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి కూడా చాలా దూరంగా ఉంటాయి. మనకి ఉపగ్రహం కాబట్టి చంద్రుడి దగ్గరగా ఉంటాడు, మిగతా గ్రహాలు దూరంగానే ఉంటాయి, వాటి ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. దగ్గర వస్తువు ప్రభావం ఎక్కువ ఉంటుంది ఏ వస్తువు మీదైనా. ప్రతి వస్తువుకి దాని పక్క వస్తువు యొక్క గ్రావిటేషన్ ఇది దాని మీద చూపిస్తుంటుంది, అది దీని మీద చూపిస్తుంటుంది. అది ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్. అట్లా గ్రావిటేషనల్ ఫోర్స్ కాకుండా వేరే ఫోర్స్ ఉన్నట్టుగా, వేరే ప్రభావం ఉన్నట్టుగా ఇంతవరకు ఎక్కడ మనకి ఎలాంటి దృష్టిలో ఎవరు ఏమీ చెప్పలేదు. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకదాన్ని అడ్డం పెట్టుకుని వాటి ప్రభావం ఏదో ఉంటుంది. వీడు ఆ రాశిలో వచ్చాడు. కుజుడు ఎక్కడ? మన భూమి కంటే 13 లక్షల రెట్లు ఉంది సూర్యుడు. మన నక్షత్రం అంటే మన భూమి వగైరా ఈ నవగ్రహాలను చెప్పేటువంటి మొత్తం కలిపినా కూడా సూర్యుడిలో 1% భాగం లేదు. సూర్యుడిలో ఉన్నటువంటి ద్రవ్యరాశిలో 1% లేదు ఈ మొత్తం గ్రహాలు కలిపినా కూడా. అంటే సూర్యుడు అంటే నక్షత్రాలు అంటే అంత భారీ సైజు. ఈ చిన్న చిన్న గ్రహాలు ఈ సూర్యుడు కంటే ఎక్కువ ప్రభావం చూపించేది ఏముంది? మీకు ఏముంది? మహా అయితే ఉన్న పౌర్ణం అప్పుడు సముద్రం నీళ్ళు కొంచెం చంద్రుడు గ్రావిటేషన్ వల్ల కొంచెం పైకి లేస్తాడు అనేది ఇప్పుడు వరకు మనం గమనించలేదు. అందుకంటే అది గ్రావిటేషన్ వేరే కాదు, జీవితానికి సంఘటనలకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ప్రాథమికంగా ఇట్లాంటి విషయాలు కూడా మనకు అవగాహన వల్ల అసలు ఇవి ఏది ఎందుకు పెట్టారనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం వల్ల వాటి యొక్క అవసరమో ఉద్దేశం ఏదో మనకు అవగాహన వల్ల మనల్ని ఈ విషయాలన్నింటిలో కూడా మోసం చేసి మన యొక్క సొమ్ముని వాడి దారి చేసే 10 వేలు కాకుండా 10 లక్షలకి వాడు బాగా కొట్టిస్తారు. ఈ 10 లక్షల దానికి ఎక్కువ 10 వేల కంటే తీసుకుంటే ఆ 10 వేలు ఇస్తే ఇవ్వాలంటే 10 లక్షలు బాగుపడుతుంది కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తుంటారు. అందులో ఇట్లాంటి విషయాలు ఇంకోసారి కొంచెం లోతుగా వివరంగా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ హరిబాబు గారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ మ్యాటర్ అందించడానికి ప్రయత్నం చేశారు. ఇది ముందే చెప్పాను మీకు, వాస్తు అనేది జ్యోతిష్యం అనేది 2 టాపిక్స్ వేరువేరాయి. ఏ టాపిక్ ఆ టాపిక్ చర్చ మాదిరిగా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి మేము అనుకున్నాం. తర్వాత ఇంకో రోజు దాన్ని ఒక్కో టాపిక్లో ఒక్కో రోజు తీసుకొని చర్చించడం జరిగితే ఇంకా ఎక్కువ విషయాన్ని దాంట్లో పరిగ్రహించే అవకాశం ఉంది. ప్రశ్నల జవాబులాగా
అంటే మీరు ప్రశ్నిస్తే జవాబు చెప్పడం, లేకపోతే నేను ప్రశ్నిస్తున్నప్పుడు మీరు జవాబు చెప్పడం అనేటటువంటిది ఆ విధంగా జరిగితే బాగుంటుందని నా అభిప్రాయం. అది ప్రతి నెల 3వ ఆదివారం పెట్టుకున్నాం. గర్ల్స్ హై స్కూల్లో ఒక రూమ్ తీసుకున్నాం. సెలవు రోజుల్లో మనకి ఇవ్వడానికి సీనియర్ సిటిజన్స్ చుట్టుపల్లి రాంపాటయ్య గారి తరఫున అడగడం జరిగింది ప్రిన్సిపల్ కమిషనర్ని. వారు అంగీకరించారు. ప్రతి ఆదివారం ఏదో ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది సీనియర్ సిటిజన్స్ తరఫున. ఒకరోజు డాక్టర్ గారితో సభ, ఒకరోజు సాహిత్య సభ, ఒకరోజు ఈ మూఢనమ్మకాల మీద చర్చా వేదిక, ఇంకొక మనం ఆ టాపిక్ని బట్టి ఏర్పాటు చేసుకొని ప్రతి ఆదివారం కూడా ఒక కార్యక్రమాన్ని గర్ల్స్ హై స్కూల్లో, అంటే సెంటర్గా ఉంటుందని, అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి గర్ల్స్ హై స్కూల్లో ఒక రూమ్ తీసుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మనకు అలాట్ చేసినటువంటి సీనియర్ సిటిజన్స్ సంఘం వాళ్ళు మన హేతువాద సంఘానికి అలాట్ చేసినటువంటి 3వ ఆదివారాన్ని దాన్ని ఒక టాపిక్ తీసుకొని చర్చించుకుందామని చెప్పి మనం చేస్తూ, తర్వాత మన కుర్ర హనుమంతరావు గారిని హేతువాదం మానవవాదం అనే అంశం మీద ప్రసంగించవచ్చు. థర్డ్ సండే ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు, 10 గంటల నుంచి 12 వరకే. వ్యక్తులకు నమస్సులు. చాలా రోజుల తర్వాత చీరాల పట్టణంలో ఇలాంటి సభ జరుగుతుంది. దీనికి చొరవ తీసుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు ముందుకు వచ్చినటువంటి హనుమంతరారెడ్డి గారికి